ఉన్నంతసేపు అయితే క్రేజీ ఫీలింగ్. ఈ బండికి గ్యాస్ ఉందా? టాలెంటెడ్ పర్సన్స్ అక్కడ. ఈరోజు డ్రైవర్ మనమే. లోపల వచ్చేస్తుంది, ఎటు కూర్చోవాలి అర్థమైతే. ఇప్పటికీ టెంపరేచర్ ఎంత ఉంది అనుకున్నారు? 32 degrees. బెటర్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరికృష్ణ. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ ఎవరీవన్. ఈరోజు మనం ప్లేస్ వచ్చేసి జూరాల వెళ్తున్నాం. సో వెళ్ళాలి కాబట్టి పొద్దున వచ్చి కొంచెం సేన్ కాడ వచ్చాం. ఈ సేన్లో ఉన్నాం, కొంచెం పనులు చేయాలి కదా. కానీ పొద్దున వ్యూ మాత్రం బాగుంటుంది. ఇలా సన్సెట్లో ఒక చేతిలో కాఫీ ఉంటాయి, ఆ ఫీలే ఉంటుంది. కానీ ఏం చేస్తాం, దొరుకుతుంది వీడు కూడా. సో అక్కడ ఒక బోర్ కనిపిస్తుంది కదా, ఇటువై అయితే అక్కడ బోర్ కనిపిస్తుంది కదా. అక్కడి నుంచి ఈ పై చెట్టు వరకు అంతా మాది. అలా బోర్ దొంగతుండడు. అక్కడ మా అమ్మ ఉంది. ఇప్పుడు కొంచెం ఇందులో నీళ్ళు లేవు, సో కొంచెం నీళ్ళు వదిలేసి పోవాలి. ఇక్కడ వచ్చేసి నీళ్ళు వదిలే. నా మాడు వెళ్ళిండు. మాడు ఉండింటే నాకు పని దొరికేది కాదు. కానీ ఏం చేస్తాం, మాడు వెళ్ళిపోయాడు. సో పనులు తప్పవు. సో అక్కడ కనిపిస్తుంది కదా, అది మా బాబాయ్ వాళ్ళది. ఏమంటారు దాన్ని? కోటం అండ్ ప్లస్ అది ఇక్కడ చెట్లునే, అవి మా బాబాయ్ వాళ్ళ పొలం. ఇక్కడ అంటే మా అందరి పత్తులు ఉంటుంది, 4 బాబాయిల మధ్య. ఇది 1-2 ఎకరాల దగ్గర ఉంది. ఈ సంవత్సరం మేము చేస్తున్నాం. సో పనులైనా అయిపోయినాయి. తొందరగా వెళ్ళిపోయి రెడీ స్టార్ట్ అవ్వాలి. కొంచెం పని కూడా ఉంది గద్వాల్లో, అందుకే అట్లా గద్వాల్ వెళ్ళేసి జూరాల తిరిగి వస్తాం. నేను మా ఫ్రెండ్ గాడు ఉన్నాడు ఒకడు, మీరు చూసి ఉంటారు లేవండి. సబ్స్క్రైబ్ కర్కని ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయి. ఇప్పుడు స్టార్ట్ అయ్యే టైం 8:40 అవుతుంది. నేను మళ్ళీ మధ్యలో మాట్లాడతా. ఇప్పుడు ఊర్లో ఇక్కడ మావాడు ఎక్స్ప్రెస్ అక్కడనే ఉంది. సో వెళ్ళిపోతున్నాం. స్ట్రైట్ వెళ్ళామనుకో మనకు జూరాల ప్రాజెక్ట్ వస్తుంది. ఇక్కడ జూరాల కొలిసార్ ప్రాజెక్ట్ వస్తుంది. ఇక్కడ నుంచి పోతే మనకు డైరెక్ట్ ధనవాడ మరికల్ రోడ్ ఇది. అండ్ ఈ రోడ్ మధ్యలోనే కొండాపూర్ హాస్టల్ ఉంటుంది, గురుకుల. ఇలా స్ట్రైట్ వస్తే ఇక్కడ గురుకుల హాస్టల్ ఉంటుంది. హాస్టల్ కాలేజ్ స్కూల్ వస్తుంది. ముందు లేకుంటే ఆనగట్ట, కానీ ఇప్పుడు కట్టారు. గురుకుల. వెల్కమ్ టు మరికల్ నుంచి ఇంకో 30 kilometers ఉంటుంది అనుకుంటాను అమర్దింతకి. అమర్దింత నుంచి ఇంకో 30 kilometers ఉంటుంది వెళ్ళడానికి. మరికల్ ఇక్కడ బస్ స్టాండ్ రోడ్. బస్ వస్తుందా, కనిపిస్తుంది అనుకుంటాను. సో ఇది ఇలా వెళ్తే డైరెక్ట్ రాయచూర్ వస్తుంది. రాయచూర్ 70 kilometers ఉంది. ఇక్కడ నుంచి మగ్దల్ వచ్చేసి 26. మీరు ఇంత ఇక్కడ ఈ సైడ్ వెళ్ళాలి మనం. ఇప్పుడు అటు వెళ్తే రాయచూర్. అండ్ ఈ రోడ్ వచ్చేస్తే మాబ్నర్ వెళ్తుంది. ఈరోజు డ్రైవర్ మనమే. ఆ టైం దానికి ఉన్న ప్లేస్ మనం అమర్జింతలో ఉన్నాం. అమర్జింతకు వచ్చేసి ఒక 1/2 అయింది అనుకుంటా. ఎందుకంటే మనమే కదా నడిపింది. కొంచెం రోడ్లు కూడా బాగాలేవు ఇక్కడ, అందుకు. అండ్ ఫస్ట్ టైం నడిపినా పుట్టి అయిపోయింది. పుట్టి అంటే ఏదో చెప్తున్నా, కానీ మామూలుగా కూడా చెయ్యి ఉంది కదా, ఇట్లా గేర్ పెట్టేటప్పుడు అయితే బాగా నొప్పి పెడుతుంది. ఎట్లా నడుపుతారో అలవాటు అయితే ఇంకా అలవాటు అయినట్టే. అలవాటు అవుతుంది. ఎట్లాంటిది ఏమైనా తీసుకోవాలని చూస్తున్నా. ఒకవేళ చూసి తీసుకుంటా. పొద్దున 2 రోటీలు తిన్నా అనుకుంటా, అంతే. మైక్ తెచ్చుకోలేనా అంటే నేను బ్యాక్గ్రౌండ్ సౌండ్ ఒకటే వస్తూ ఉంది. ఏం చేస్తాను, పోయి ఏమైనా యాపిల్ లాంటిది ఏమైనా తీసుకుందామని చూస్తున్నా. పోయి తీసుకుంటా చూసి.
ఇదే ఊరు జురాల ఎంట్రన్స్. ఈ లోపల ఒక గుడి ఉందని విన్నాను, ఇగో కమాన్ కనిపిస్తుంది కదా, కానీ ఎప్పుడు పోవాలి ఒకసారి టైం చూస్తుంది. సో ఇక్కడ నుంచి పోతే జరుగుతుంది. డ్యామ్కి అయితే చేరుకున్నాం. ఓపెన్ చేసినట్టున్నారు. చూడ్డానికి అయితే సూపర్ ఉంది అసలు. కాకపోతే ఇక్కడ వ్యూ పాయింట్ ఏమైనా చూడడానికి బాగుండేది. రావాలి కింద నుంచి పైనుంచి కిందకి అంతా, కానీ వ్యూ మాత్రం సూపర్ ఉంది అసలు. అన్ని గేట్లు ఓపెన్ చేసినట్టున్నారు. మరి మా గద్వాల్ ఫ్రెండ్స్ వాళ్ళకు చాలామంది చెప్పాను అన్నట్టు, అదే వెళ్దాంరా ఇక్కడే కదరా మీ దగ్గరే కదరా పోదాంరా అంటే, మేమే పోలేదురా అంటారు కొడుకులు. ఇక్కడే ఉండి అంటే ఈ పక్కనే ఉంటారు కానీ రారు చూడ్డానికి. ఇలా అప్పుడప్పుడు మేమే కొంచెం సాహసం చేసి రావాల్సి వస్తుంది. సాహసం ఏముందిలే, జస్ట్ వచ్చేయడమే పని. మైక్ తెచ్చుంటే ఇంకా బాగుండేది. అసలు సౌండ్ ఎట్లా వినిపిస్తుందో ఏంటో నాకైతే అర్థమవుతలేదు. అందుకే కొంచెం మైక్ పెట్టుకొని మూతి దగ్గర పెట్టుకుని మాట్లాడుతున్నా. వీడియో ఎట్లా అనిపిస్తుంది కానీ ఇప్పటికీ టెంపరేచర్ ఎంత ఉంది అనుకున్నారు? 32 degrees. ఎండ మామూలుగా లేదు. మీ ఫోన్లో ఎట్లుందో తెలియదు కానీ ఎండ మాత్రం దంచేస్తుంది. సో అంతసేపు మీరు వ్యూ అయితే ఎంజాయ్ చేయండి. చూస్తుంటే అమ్మ ఏమైనా ఉంది కానీ సడన్గా టెంపరేచర్ కూడా తగ్గిపోయింది. ఏదో చల్లగా అనిపిస్తుంది, వర్షం పడేటట్టుంది ఇప్పుడైతే. చామారా దగ్గర ఒక 1 hour పైననే స్పెండ్ చేసినాం ఇక్కడ, కానీ వ్యూ మాత్రం సూపర్ ఉంది. సడన్గా టెంపరేచర్ కూడా తగ్గిపోయింది, చల్లగా ఉంది. టెంపరేచర్ తగ్గిపోయిందంటే ఏంటో అనుకున్న వర్షం వస్తుంది పైనుంచి. అమ్మ దేవుడు ఆపేటట్లు లేడు ఈరోజు. తొందరగా వెళ్ళాలి లేకుంటే నడిచిపోతాం. వచ్చింది ఉన్నంతసేపు అయితే క్రేజీ ఫీలింగ్, కానీ అమలుకి లేదు అసలు చెప్పాలంటే. కానీ ఇక్కడ వచ్చిన తర్వాత మిస్ కాకండి చేపలు తినడం. కానీ శ్రావణమాసం కదా, నేను తింటలేం, నా వల్ల వాడు కూడా తింటలేడు. డ్యామ్ కూడా దాట్లే, వర్షం మాత్రం తుంచుతుంది. ఇక లోపల వచ్చేస్తుంది, ఎటు కూర్చోవాలి అర్థమైతే లేదు. మొత్తం నానిపోతానేమో ఈరోజు. మావాడు నువ్వు కూడా నొక్కుతాడు, కానీ మావాడు ఈసారి చేపలు తినట్లేదు నా వల్ల. శ్రావణమాసం కదా, నేను తినడు, ఇక వాడు కూడా తినట్లేదు. ఏం కాదు, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చూసుకుందాం, దానికి డబ్బులు తిందాం. కానీ మీరు వస్తే మాత్రం అస్సలు మిస్ కాకండి. ఏమన్నా ఉంటుందా? మూసుకోవాలి రా, అయ్యో మూసుకోవాలి, లేకుంటే పని కాదు. సో ఇది సెట్ ఆఫ్.
మొత్తానికి అయితే సెటప్ అయిపోయింది. ఇక్కడ ఇది నేను పట్టుకొని కూర్చోను, ఎందుకంటే అంతే సంగతి నాకు మూడినట్టే. ఇప్పుడైనా ఇప్పటికైతే వెళ్తున్నాం. మరి ఇంతలా బిస్కెట్ అవుతుంది అనుకోలే. బిస్కెట్స్ సెట్. గ్యాస్ బండి కదా అట్లే ఉంటుంది. ప్రస్తుతానికి వచ్చేసి మర్కిల్కి వచ్చేసినాం. మర్కిల్కి వచ్చేసి 5 అట్లా అవుతుంది. కానీ తొందరగానే వచ్చేసినాం. ఇక్కడ ప్రెజర్ ఎంత ఉంటుందో చూడాలి. గ్యాస్ కూడా వచ్చింది మరకల్లో, అది మంచిదే. ఇంకా మొన్నైతే లేకుండే అంత మామూలుగా లేదు. గ్యాస్ సిలిండర్ లాగా కాదు, ఇట్లే బండిలో ఉంటుంది చూడు, మనకు ఏమంటారు సిఎన్జి. ఎంత గ్యాస్ అది? గ్యాస్ కేజీ ఎంతనా? 92 అంట. ఈ బండికి గ్యాస్ ఉందా? లేదా టోటల్ 400. ఇక్కడ ఎంత? అచ్చా అదే 4.92. ఏంటో రేట్లు పెరిగిపోతున్నాయి రోజు రోజుకి. మాటికి ఆ మాట, ఈ గ్యాస్ అనేది చాలా రోజు రోజుకి డెవలప్ అయితే వస్తుంది. ఫస్ట్ జడ్చర్లకు పోయేటోళ్ళు చాలా ఎదుర్కొన్నాయి. జడ్చర్ల అంటే హైదరాబాద్ శంషాబాద్ దాటిన తర్వాత జడ్చర్ల తర్వాత ఇంకెక్కడ లేదు. ఒక 5 months బ్యాక్ అనుకుంటా మామ్నార్కి వచ్చింది. ఇప్పుడు మెల్లమెల్లగా కానీ ఊర్లో స్ప్రెడ్ అవుతుంది. ఇది ఒకటి వైరస్ లాగా. కానీ బాగుంది. ఇందాక నుంచి మాట్లాడుతున్నది లో బ్యాటరీ. నో మ్యాన్, ఇది ఐఫోన్ తీసుకున్నా కానీ ఏమో మొత్తం బిస్కెట్ ఉన్నట్టే ఉంది. బాగానే ఉంటుంది, అన్నీ అంతా బాగానే ఉంది, కానీ ఛార్జింగ్ కార్డే ప్రాబ్లం అవుతుంది. ఛార్జింగ్ ఉంటుంది, కానీ కెమెరా ఎంతసేపు యూజ్ చేస్తావు అది అంత ఎక్కువ తింటుంది. మొత్తానికి మాబ్నార్ చేరుకున్నాం. సో తినడానికి ఆగాం, కానీ ఇప్పుడు టైం వచ్చేసి 6:30 అవుతుంది. పానామాస్ ఎఫెక్ట్ చూడండి. అన్నం, పప్పు, చట్నీ, కొంచెం పెరుగు ఉంది. కానీ పెరుగు చూద్దాం, తింటాం లేకుంటే లేదు. అసలు కోల్డ్ అయింది కొంచెం. అండ్ మా వాడు స్టార్ట్ చేసేసారు, సో మనం కూడా స్టార్ట్ చేద్దాం. వర్షం రా నాయన, ఇది వాడు దింపేసి వెళ్ళిపోయింది. ఇక్కడ నుంచి నేను రూమ్కి వెళ్ళాలి. మా వానికి ఫోన్ చేసిన తొందర వచ్చిండే బాగుండు, కానీ ఈ వర్షంలో ఏమొస్తుందో ఏందో. ఇంకోసారి ఫోన్ చేసి కనుక్కోవాలి. కానీ సమస్య ఇట్లా తిని బయటికి వస్తున్నానో లేదో స్టార్ట్ అయింది. మామూలుగా లేదు వర్షం. వర్షం కనిపిస్తలేదు కానీ బాగానే పడుతుంది. మాడికి ఫోన్ చేస్తే అర్ధగంట ఆగంట. టాలెంటెడ్ పర్సన్స్ అక్కడ. ఇంటికి వెళ్ళి ఒక కాఫీ వేసుకుంటే కానీ ప్రశాంతంగా ఉండదు. చూడు వచ్చేసాడు నువ్వు. సో ఇంటికి వెళ్ళి మాట్లాడుకున్నాం. మొత్తానికి ఇంటికి వెళ్ళి చేరుకున్నాం. పాలు తెచ్చుకున్నాం, కొంచెం ఏమంటారు కాఫీ పెట్టుకోవడానికి పెట్టేసుకున్నాం. అండ్ నేను కొంచెం వీడియోలో కన్ఫ్యూజింగ్ రావచ్చు. నేను మా ఊరు నుంచి బయలుదేరి 8కి బయలుదేరాను అనుకుంటా. 8కి బయలుదేరితే అక్కడ నుంచి కొండాపూర్ నుంచి ధనవాడ వెళ్ళాం. ధనవాడ నుంచి మర్కల్ వెళ్ళాం. ఇట్లా తిప్పుకుంటూ వెళ్ళి కొంచెం ధనవాడలో పని ఉండి తిప్పుకుంటూ వెళ్ళాం అన్నట్టు. సో మళ్ళీ ఇంకా మర్కల్ నుండి డైరెక్ట్ అమర్జింత అంటే మరికల్లో కొంచెం దాటిన తర్వాత నేనైతే వెళ్ళిన ఆట ఎక్స్పీరియన్స్ కొంచెం బెటర్ అనే చెప్పొచ్చు. అండ్ తర్వాత అక్కడ నుంచి మావాడు తీసుకుపోయాడు. మళ్ళీ కొంచెం ఘాట్ రోడ్ ఉండే, నాకేమో అంత చెయ్యి గుంజుతున్నది. ఆయన ఫస్ట్ టైం అయినా కొంచెం బెటరే. మావాడు ఏమంటాడు తెలుసా, ఫస్ట్ టైం తెలిసేది, అరే ఇంకేం చేస్తావు, ఆటో తీసుకోదా వచ్చే హైదరాబాద్ అంటారు.
అక్కడ నుంచి వెళ్ళేసరికి కొంచెం గద్వాల్లో పని ఉండి ఆ గద్వాల్లో పని ఉండి కొంచెం పర్సన్ ఉండి అందుకే కొంచెం సర్ప్రైజ్ కూడా ఉంది మీకు. కొంచెం సర్ప్రైజ్ అంటే ఉంది, చెప్తాను నెక్స్ట్ వీడియోలో చెప్తాను అనుకుంటా. దానికోసం వెళ్ళాం. అండ్ ఇప్పుడైతే మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు జురాల దగ్గర కొంచెం ఎక్స్ప్లోర్ చేసుకుని మళ్ళీ అక్కడి నుంచి అమ్మడిదింత నుంచి మరికల్. కానీ మరికల్లో గ్యాస్ రావడం నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. ఫస్ట్ లేకుండే అంతా పెట్రోల్ 2-3 సార్లు వెళ్ళినా కానీ పెట్రోల్ మీద వచ్చినాం మేము. కొంచెం ఇబ్బంది అయితే కానీ ఈసారి అవుతుందంటే కొంచెం గ్రో అవుతుందని చెప్పాలి. అయితే తర్వాత మాబ్నర్ వచ్చేసరికి 8 అయింది. పొద్దున్న 8కి వస్తే సాయంత్రం 8 అయింది. 12 అవర్స్ అనుకుంటా. నేను ఇప్పుడు వచ్చి పెట్టుకుంటున్నా. అండ్ నేను కాఫీ చేసే విధానం నీకు చూపిస్తాను. 1 మినిట్ అయిపోవచ్చింది. సో ఇలాగే చేస్తారా లేకపోతే ఇంకెలాగైనా చేస్తారా అన్నది కామెంట్లో మీరే చెప్పండి. జస్ట్ ఇలా పాలు పెట్టుకుంటా. అండ్ 1 మినిట్ దీన్ని సెట్ చేసుకుందాం. ఇది ట్రైప్యాడ్ ఉంది కొంచెం, దాంతోనే సెట్ చేస్తున్నా. కాఫీ కొంచెం ఇందులో పని చేయాలి కదా, కొంచెం చక్కెర వేసుకుంటాం. కొంచెం తప్పుగానే చేయొచ్చు, అడ్జస్ట్ అయిపోండి. ఏమైనా తప్పు ఉంటే చెప్పండి, మాఫ్ కరో కూడా. షుగర్ కొంచెం వేసుకుంటాం, ఎక్కువ వేసుకొని 1 స్పూన్ వేసుకుని అంటే సరిపోతుంది. అండ్ నేను మైక్ పెట్టలే, ఎట్లా వస్తుందో నాకైతే తెలియదు, సారీ. తర్వాత వచ్చేసి బ్లూ తెచ్చింది కార్డ్ ఫోటో, ఇదే అంతే. పెట్టుకోవడం ఇలాగే చేస్తారా లేకపోతే ఇలాగనే చేస్తారా? ముందే కొంచెం పెట్టుకున్నా. ఇది తిప్పాలి. సో ఇలా దీన్ని నేను కాఫీ అంటున్నా, మీరేమంటారు అన్నది మీకే తెలియాలి. నాకైతే ఇలాగే చేయడం వచ్చు. అండ్ కొంచెం బయట తాగిన కొంచెం ఫరక్ ఉంటుంది, బయట అయినా పర్లేదు. మనం చేసినది మనకు నచ్చకపోతే ఎట్లా చెప్పు? ఫస్ట్ మనం చేసి మనకు నచ్చాలి, దాని తర్వాత ఎవరికైనా నచ్చుతుందా లేదనేది తర్వాత చేసింది. మనం చేసింది మనకు నచ్చిందంటే ఓకే, లేదంటే క్యాన్సిల్ చేసేయాలి. మనం ఏ పని చేసినా కానీ ఫస్ట్ మనకు నచ్చాలి. అదే నా దగ్గర ఉండవచ్చు, అది మనకు సెట్ కాదు, అది మనతో కాదంటే వదిలేస్తున్నాం. దాంతో మళ్ళీ ఇట్లా వచ్చింది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు కూడా కొంచెం మోటివ్ వస్తుంది. అండ్ నేను కూడా కొంచెం ప్లాన్ చేస్తున్నా వేరేది, కొంచెం ఏమంటారు ఇట్లా నా దగ్గరలో ఉన్నాయి కొన్ని ప్లేసెస్ ఉన్నాయి, మంచి మంచి ప్లేసెస్. ఆ ప్లేసెస్ అన్ని ఎక్స్ప్లోర్ చేయాలని చూస్తున్నాను. బెటర్. సో ఐ హోప్ మీ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ స్టే కనెక్టెడ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.